లేదండి, అలాంటిది ఏం లేదు. పొలిటీషియన్స్కి అంటే మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. వాస్తవంగా చూడాలంటే ఒక దుర్మార్గుడి ఒక 3-4 క్యారెక్టర్లు మాత్రం దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, ప్రజల్లో ఎవరి చేత అయితే ఎక్కువ తిట్లు తిట్టించుకున్నారో వాళ్ళు మాత్రం బాగా కనెక్ట్ అవుతారండి ఈ సినిమాలో. వాళ్ళ క్యారెక్టర్స్ మాత్రం ఆ దుర్మార్గులు చేసినటువంటి పనులకి ఇక్కడ సింక్ అవుతాయి అంతే. డెఫినెట్గా మార్పు వస్తుంది సార్. చూసే ప్రతి ప్రేక్షకుల్లో ఔరా ఇట్లా ఈ ప్రభుత్వం ఇంత దురాగతం చేస్తుంది, ఇంత దుర్మార్గమైన పనులు చేస్తుంది, ఇంట్లో ప్రజా వ్యతిరేకమైన పనులు చేస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరిలో ఇది కనెక్ట్ అవుతుంది. అవును, ఇది నిజమే, ఇది నిజమే అని ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు సార్ ఈ సినిమా ద్వారా. రియల్ ఎస్టేట్ పరంగా ఏం కనపడలేదు సార్. నాకు ఒక రైతు బాధ కనిపెట్టింది సార్. నాకు చాలా బాగా ఒక రైతు కన్నీళ్ళు, వాళ్ళ ఆస్తులను వాళ్ళు రాజధానికి తాకట్టు ఇచ్చేసి రాజధాని నిర్మాణం కోసం ఇచ్చినారు కదా, వాళ్ళకి అన్యాయం చేసినారు. అది చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఈ అడ్డంకి రేపు తొలగిపోతుందని ఆశిస్తున్నాను. కోర్టు ఎప్పుడైనా సరే సామాన్యుడికి రైతు పక్షాన ఉంటుందని చెప్పి ఆశించాం. ఎవరిని హేళనగా తీయలేదు ఈ సినిమా. జరిగిన వాస్తవాలే చూపించాం. జరగబోయే పరిణామాలు కూడా అది ఫిక్టీషియస్ పార్ట్ ఉంటుంది. అది మాకు వీ హ్యావ్ రైట్ ఫర్ ఎక్స్ప్రెషన్, ఆ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఉంది, అది చూపించాం అంతవరకే. కానీ సినిమా ఎవరిని నీచంగాను లేకపోతే హేళనగాను ఎవరిని చూపించలేదు ఈ సినిమాలో. రైతులు హీరోలు. లేదండి, అలాంటిది ఏం లేదు. పొలిటీషియన్స్కి అంటే మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. వాస్తవంగా చూడాలంటే ఒక దుర్మార్గుడి ఒక 3-4 క్యారెక్టర్లు మాత్రం దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, ప్రజల్లో ఎవరి చేత అయితే ఎక్కువ తిట్లు తిట్టించుకున్నారో వాళ్ళు మాత్రం బాగా కనెక్ట్ అవుతారండి ఈ సినిమాలో. వాళ్ళ క్యారెక్టర్స్ మాత్రం ఆ దుర్మార్గులు చేసినటువంటి పనులకి ఇక్కడ సింక్ అవుతాయి అంతే. డెఫినెట్గా మార్పు వస్తుంది సార్. చూసే ప్రతి ప్రేక్షకుల్లో ఔరా ఇట్లా ఈ ప్రభుత్వం ఇంత దురాగతం చేస్తుంది, ఇంత దుర్మార్గమైన పనులు చేస్తుంది, ఇంట్లో ప్రజా వ్యతిరేకమైన పనులు చేస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరిలో ఇది కనెక్ట్ అవుతుంది. అవును, ఇది నిజమే, ఇది నిజమే అని ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు సార్ ఈ సినిమా ద్వారా. రియల్ ఎస్టేట్ పరంగా ఏం కనపడలేదు సార్. నాకు ఒక రైతు బాధ కనిపెట్టింది సార్. నాకు చాలా బాగా ఒక రైతు కన్నీళ్ళు, వాళ్ళ ఆస్తులను వాళ్ళు రాజధానికి తాకట్టు ఇచ్చేసి రాజధాని నిర్మాణం కోసం ఇచ్చినారు కదా, వాళ్ళకి అన్యాయం చేసినారు. అది చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఈ అడ్డంకి రేపు తొలగిపోతుందని ఆశిస్తున్నాను. కోర్టు ఎప్పుడైనా సరే సామాన్యుడికి రైతు పక్షాన ఉంటుందని చెప్పి ఆశించాం. ఎవరిని హేళనగా తీయలేదు ఈ సినిమా. జరిగిన వాస్తవాలే చూపించాం. జరగబోయే పరిణామాలు కూడా అది ఫిక్టీషియస్ పార్ట్ ఉంటుంది. అది మాకు వీ హ్యావ్ రైట్ ఫర్ ఎక్స్ప్రెషన్, ఆ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఉంది, అది చూపించాం అంతవరకే. కానీ సినిమా ఎవరిని నీచంగాను లేకపోతే హేళనగాను ఎవరిని చూపించలేదు ఈ సినిమాలో. రైతులు హీరోలు.